ఉంటాయి ఒక ఊర్లో. ఆడ ఒక చిన్న మసీద్ ఉంటుంది. ఆ మసీదును ఏదైనా చేద్దామని, లేదా ఆ 10 మంది ఉన్న వాళ్ళని ఏదైనా చేద్దామని చెప్పి ఎవరికి ఆలోచన రాదు, ఆ సాహసం చేయరు. కానీ 100 ఇండ్లున్న దళిత చర్చిల కాడ, 1000 మంది ఉండబడే దళిత విశ్వాసాలున్న కాడ మా మీద దాడులు జరుగుతున్నాయి, మా చర్చి మీద ఇబ్బంది పెడుతున్నారు, మా పాస్టర్లు ఇబ్బంది పెడుతున్నారు, కొడుతున్నారు, తిడుతున్నారు, అవమానిస్తున్నారు అని చెప్పి నిత్యం మాట్లాడుతున్నాం. 10 ఇండ్లు ఉండబడే ఒక మసీద్ జోలికి వెళ్ళడానికి ఎందుకు సాహసించట్లేదు? 100,000 మంది ఉండబడే క్రైస్తవులు ఉన్న కాడ ఎందుకు సాహసిస్తున్నారంటే, మనం సంఘటితంగా ఉండి మేము ఎవరికి అన్యాయం చేయము, కానీ మాకు అన్యాయం చేస్తే మేము మౌనంగా ఉండము అని చెప్పి గట్టిగా మలట్లాడడానికి కూడా సిద్ధంగా లేని పరిస్థితులు మనం పడ్డాం. ఎవరికన్నా అన్యాయం చేస్తే తప్పు, బైబిల్ చెప్పిందైనా మన మనసు ఒప్పుకోదు. బైబిల్ చెప్పింది ఎవరికి అన్యాయం చేయొద్దని చెప్పి, కానీ నీకు అన్యాయం జరుగుతుంటే మౌనంగా ఉండమని కూడా చెప్పలేదు కదా. శాంతియుతంగా నీ హక్కును పరిరక్షించుకోవాలి కదా.